హాయ్ స్టూడెంట్స్, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మీ ఇంటి దగ్గర నుంచే సిస్టంలో, కంప్యూటర్లో లేదా ఇంటర్నెట్ షాప్లో నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్, మనకి ఇప్పుడు స్టార్టింగ్ డేట్ వచ్చేసి మార్చ్ 12 స్టార్ట్ అయింది. ఎండింగ్ డేట్ ఇంకా 15వ తేదీ వరకు ఉంది, 15th వరకు ఉందండి. ఎగ్జామ్ ఏప్రిల్ 30. మీరు ఇక్కడ ఈ వెబ్సైట్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. polyset.ap.nic.in అనమాట. అది కొట్టినాక ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది టాప్లో. ఇక్కడ రిజిస్టర్డ్ విత్ మొబైల్ నెంబర్, అది సిబిఎస్ఈ వాళ్ళకి కానొచ్చు, లేదా రిజిస్టర్ విత్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్. మీరు 10th క్లాస్ మనకి ఏపీ బోర్డు కానీ అయితే, ఎస్ఎస్సి బోర్డు కానీ అయితే ఇది క్లిక్ చేయండి అనమాట, హాల్ టికెట్ నెంబర్. ఎందుకంటే మీ డేటా అంతా కూడా ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి జస్ట్ మీరు హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన వెంటనే మీ ఫోటో అన్నీ కూడా వచ్చేస్తాయి. కాబట్టి మీరు 10th క్లాస్ ఏపీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్తో మాత్రమే అప్లై చేసుకోండి. ఎవరైనా సిబిఎస్ఈ స్టూడెంట్స్ కానీ ఉంటే వాళ్ళు మాత్రము మొబైల్ నెంబర్తో కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే మీ ఫోటో అవన్నీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది సిబిఎస్ఈ స్టూడెంట్స్. ఎందుకోసం అంటే సిబిఎస్ఈ వాళ్ళ డేటా ఇక్కడ పాలిసెట్ సైట్లోకి ఆటోమేటిక్గా వాళ్ళు అప్లోడ్ అయితే చేసుకోలేరు కాబట్టి. అదే ఏపీ స్టేట్ డేటా అయితే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనము ఆన్లైన్లో అప్లైని క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి సైట్ అంటే ఇక్కడ మనకి నెట్ స్పీడ్ని బట్టి మనకి బ్రౌజింగ్ అనేది కూడా స్పీడ్గా రావడం జరుగుతుంది. ఇలా ఓపెన్, మీకు నెట్ బాగా స్పీడ్గా ఉండేలాగా చూసుకోండి. నేను మొబైల్తో కనెక్ట్ చేస్తున్నాను సిస్టమ్ కాబట్టి స్లోగా ఉంది. ఇక్కడ ఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఏపీ ఓపెన్ స్కూల్, ఎన్ఐఓఎస్, మీరు ఏ బోర్డు అయితే దాన్ని క్లిక్ చేయాలి. సిబిఎస్ఈ వాళ్ళైతే సిబిఎస్ఈ, మన స్టేట్ సిలబస్ వాళ్ళైతే అండ్ స్టేట్లో చదివిన వాళ్ళైతే ఎస్ఎస్సి. ఇలా ఎస్ఎస్సి మీద క్లిక్ చేస్తాను. అక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. నేను ఒక స్టూడెంట్ది హాల్ టికెట్ నెంబరు తీసుకొని మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ హాల్ టికెట్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ అందరూ 2000 to 2010 ఆ రేంజ్లోనే ఉంటారు ఇప్పుడు చదివే వాళ్ళంతా. మంత్ సెలెక్ట్ చేసుకోండి, ఇది చెక్ చేసుకోండి కరెక్టా రాదని సార్. అండ్ ఈ సంవత్సరం పాస్ అయ్యే వాళ్ళైతే 10th 2025 అని పెట్టాలి. లాస్ట్ ఇయర్ 10th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్పుడు వాళ్ళు 2024 అని పెడతారు. ఈ క్యాప్షా పైన ఏదైతే క్యాప్షా ఉందో ఆ క్యాప్షాని ఎంటర్ చేయాలి. షో అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. యూ హ్యావ్ ఎంటర్ డేటా, ఓకే కరెక్ట్, ఓకే అనుకోండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోండి. నేము, ఫాదర్ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి, మొబైల్ నెంబర్, మీ పేరెంట్స్ మొబైల్ నెంబరు ఇవ్వండి. అక్కడ డిస్ట్రిక్ట్, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఏ డిస్ట్రిక్ట్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చి తిరుపతి జిల్లా అంటే శ్రీ బాలాజీ. టౌన్ ఇన్ విచ్ యూ వుడ్ లైక్ టు అపియర్ ఫర్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్, పాలిసెట్ ఎగ్జాము ఏప్రిల్ 30వ తారీఖు ఎక్కడ రాయాలనుకుంటారో ఆ జిల్లాలో సెంటర్ల పేర్లు ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నేను బాలాజీ డిస్టిక్లో ఇక్కడ 3 సెంటర్లు ఇచ్చినాను. నేను తిరుపతిలో ఎగ్జామ్ రాయాలనుకున్నాను, తిరుపతి. గూడూరు కావాలంటే గూడూరు, సత్యవేడ అంటే ఈ 3 సెంటర్లు మాత్రమే ఉంటాయి ఎగ్జామ్ సెంటర్, ఈ 3 సిటీస్లో మాత్రమే.
అలా మీ డిస్టిక్ ఏ డిస్టిక్ కొడితే అక్కడ ఉండే సెంటర్ల పేర్లు చూపిస్తుంది. ఆ తిరుపతి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ తిరుపతి పిన్ కోడ్ 517501, అది మీ సిటీ ఏదైతే ఉంటుందో ఆ పిన్ కోడ్ కట్టండి. అడ్రస్ 1-64. ఈ అడ్రస్ మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి, ఆధార్ కార్డులో ఉండే అడ్రస్. లోకల్ రీజియన్ ఇక్కడ ఇది చూసుకోవడం, లోకల్ రీజియన్ రాయలసీమ వాళ్ళు అంటే చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, ఇలా నెల్లూరు అంటే జోన్ 3, జోన్ 4 వీళ్ళందరూ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ కిందకు వస్తారు. ఆ సైడ్ విజయవాడ జోన్ 1, జోన్ 2 వాళ్ళు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళు వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ కింద వస్తారు. అందువల్ల మీకు లోకల్ రీజియన్ మీరు 10th క్లాస్ వరకు ఎక్కడైతే చదువుంటారో ఏ జిల్లాలో అంటే చిత్తూరు చదివినా, కడప చదివినా, అనంతపురం చదివినా, నెల్లూరు చదివినా, ఇవన్నీ గుంటూరు, ఇవన్నీ అంటే జోన్ 3, జోన్ 4 సంబంధించినటువంటి SVU శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ కిందకి వస్తారనమాట. మైనారిటీ అనేది క్రిస్టియన్స్ కానీ ముస్లిం కానీ ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు అవేది లేనన్నప్పుడు నాట్ అప్లికబుల్, హిందువులు అయితే నాట్ అప్లికబుల్ అని కొట్టండి. ఒకవేళ ముస్లింలు, క్రిస్టియన్, బుద్ధిస్ట్ ఇలా ఉంటే వాటిని కొట్టండి. లేదు హిందువులు అయితే ఏమి నాట్ అప్లికబుల్ క్లిక్ చేయాలి. ఉర్దూలో ఏమైనా ఎగ్జామ్ రాయాలనుకున్నారా, ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేదు నో అయితే అవసరం లేదు. క్యాస్ట్ చూడండి మీది, మీ క్యాస్ట్ ఏదైతే ఉందో 10th అదే వస్తుంది డిఫాల్ట్గా, ఇక్కడ చూసుకోండి. BCB మీ క్యాస్ట్ ఏది ఉంటే అది. పర్సన్ విత్ డిసబిలిటీ ఏదైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ అయినా ఉందా, ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో. NCC సర్టిఫికేట్ ఉంటే ఏ సర్టిఫికేట్ NCC A కానీ B కానీ ఉంటే ఇక్కడ ఎస్ అని పెట్టండి. స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏదైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఎస్. ఇక్కడ క్యాప్ అని ఉంటే మీ ఫాదర్స్ కావచ్చు, 4 ఫాదర్స్ కావచ్చు, ఎవరైనా ఆర్మీ మిలిటరీ వాళ్ళు ఉంటే ఇక్కడ ఎస్ అని పెట్టాలి. స్కౌట్ ఎవరైనా ఉంటే అది ఎస్ అని పెట్టాలి. ఇవేమి లేవు కాబట్టి నేను ఇదేమి టచ్ చేయట్లేదు. ఇక్కడ డిక్లరేషన్ ఐ డిక్లేర్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ అని వస్తుంది, నో థ్యాంక్స్ అవసరం లేదు. ఇక్కడ మన మొబైల్కి మీరు ఏదైతే మొబైల్ ఇచ్చినారో ఆ మొబైల్కి 1 టైం పాస్వర్డ్ వస్తుంది, OTP వస్తుంది. ఆ OTP ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ OTP ఎంటర్ చేయాలి. ఇక్కడ OTP ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అని కొట్టండి. నాన్ బ్లాంక్ డేటా ఇన్ అడ్రస్. ఓకే, ఇలా మనకి ఏదైనా మిడిల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మన డేటా అలానే సేవ్ అయి ఉంటుంది, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ నెంబర్ ఇచ్చేటప్పుడు మటుకు జాగ్రత్తగా చూసుకోండి. ఆ డిస్టిక్లో ఈ ఎగ్జామ్ సెంటర్ మళ్ళీ మార్చుకోవడానికి కుదరదు, చాలా జాగ్రత్తగా ఇచ్చుకోండి. శ్రీ వెంకటేశ్వర ఇవన్నీ నాట్ అప్లికబుల్. BCB ఇవన్నీ నో నో. ఇది అడ్రస్ సేవ్ కొడతాయి, ఎందుకంటే మధ్యలో ఏదైనా ప్రాసెస్ ఆగిపోతే ఇంతకుముందు లాగా మళ్ళీ నేను రీఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండడం కోసం. బ్రౌజ్ అవుతుంది. మీకు అంటే నెట్ స్పీడ్గా ఉంటే ఎంత డిలే కాదు. ఇక్కడ OTP మళ్ళీ అంటే
కొత్త ఓటీపీ ఎంటర్ చేసిండాలి మనం. అన్నీ ఒకసారి చెక్ చేసుకొని మెయిన్ ఇదే డిస్ట్రిక్ట్ ఎగ్జామ్ సెంటర్, అదే మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సేవ్. ఇది అయిపోయిందా అంటే 2 స్టెప్స్ అయిపోయింది. డీటెయిల్స్, ఫోటో. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి పే అప్లికేషన్ ఫీజ్. డు నాట్ పే ఆన్లైన్ అంటే ఎగ్జిట్ అయితే అయిపోతుంది. ఇది కదా కంపల్సరీగా పే. ఐ పే అప్లికేషన్ ఫీజ్ ఆన్లైన్ యూజింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆర్ యూపీఐ. దీన్ని క్లిక్ చేయండి. పే అప్లికేషన్ ఫీజ్. ఓకే, సిబిఎస్ఈ వాళ్ళకైతే ఈ ఫోటో మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సిబిఎస్ఈ వాళ్ళైతే ఇక్కడ చూడండి క్యూఆర్ ఉంటుంది కదా, క్యూఆర్ ద్వారా నేను పే చేయాలనుకుంటే క్యూఆర్ క్లిక్ చేయొచ్చు. యూపీఐ ద్వారా అయితే యూపీఐ, నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్. నేను క్యూఆర్ ద్వారా పే చేయాలనుకున్నాను. ఇక్కడ నేను పాస్ చేస్తాను కొద్దిగా, ఎందుకంటే వీడియో పాస్ చేస్తాను. క్యూఆర్ ఓపెన్ చేస్తాను. అందుకని ఇక్కడ క్యూఆర్ సెలెక్ట్ యువర్ క్యూఆర్, మేక్ పేమెంట్. ఈ క్యూఆర్ నేను స్కాన్ చేశానంటే పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది. మీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఓపెన్ చేసి ఆ క్యూఆర్ని మీరు స్కాన్ చేయండి, పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. ప్రొసీడ్ పే చేసేసి నేను నా మొబైల్లో నుంచే ఫోన్పే ద్వారా క్యూఆర్ని స్కాన్ చేశాను, పేమెంట్ సక్సెస్ అయ్యింది. అలా సక్సెస్ అయిన వెంటనే మనకి అప్లికేషన్ ఫిల్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకేనా, సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటాను. అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ నా మొబైల్ నెంబర్ కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ కొడితే నేను అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు అన్నమాట. ఎస్ఎస్సి, మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఫస్ట్ 10th పాసింగ్ ఇయర్ 2025. క్యాప్చా ఆడేదైతే ఉంటుందో క్యాప్చా అది ఎంటర్ చేయండి. వ్యూ అప్లికేషన్. క్యాండిడేట్ డీటెయిల్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఫర్ ద గివెన్ 10th హాల్ టికెట్ నెంబర్. ఇది మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎందుకంటే నేను విత్ మొబైల్ నెంబర్ కాదు అప్లై చేసేటప్పుడు చేసింది, నేను విత్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశాను కాబట్టి హాల్ టికెట్ నెంబర్ అయ్యాను. నేను అప్పుడు అప్లై చేసేటప్పుడు మొబైల్ నెంబర్తో కానీ అప్లై చేస్తుంటే ఆ డీటెయిల్స్ ఫౌండ్ అంటే ఇప్పుడు నేను హాల్ టికెట్ నెంబర్తో ఎంటర్ చేశాను కాబట్టి హాల్ టికెట్ నెంబర్ ఇస్తాను. వ్యూ అప్లికేషన్. ఇలా అప్లికేషన్ వస్తుంది కదా, దీన్ని ప్రింట్ తీసుకోండి. ప్రింట్ మీ ప్రింటర్ ఉంటే ప్రింట్ తీసుకోండి, లేదంటే సేవ్ చేసినా పెట్టుకోండి. ఓకేనా, నా దగ్గర ప్రింటర్ ఉంది కాబట్టి నేను ప్రింట్ తీసి పెట్టుకుంటాను. ప్రింట్. ఓకేనా, ఇది మా ప్రాసెస్. చాలా చాలా ఈజీ. కొద్దిగా నెట్ కానీ స్పీడ్గా ఉంటే మీరు చాలా ఫాస్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి డిస్టిక్ అండ్ ఎగ్జామినేషన్ సెంటరు. నేను టౌన్ ఎక్కడ పెట్టుకున్నాను, తిరుపతి పెట్టుకున్నాను. అలా మీకు ఏ డిస్టిక్ అయితే కావాలో ఆ డిస్టిక్లో ఉండే ఎగ్జామ్ సెంటర్స్ చూపిస్తారు అన్నమాట లిస్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేయండి,
అండ్ కోచింగ్ కావాలన్నా కూడా మీకు కోచింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, మీకు ఆన్లైన్లో ఫ్రీగా కోచింగ్ ఇస్తాను. ప్లే స్టోర్లో మీరు వెళ్ళేసి శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ అని ఉంటుంది. ఆ డిజిటల్ క్లాస్ రూమ్లో మీరు ఫ్రీగానే కోచింగ్ అనేది తీసుకోవచ్చు. ఇది మన మీరు మొబైల్లో కానీ వెళ్తే ఇలా ఉంటుంది. కంటెంట్లోకి వెళ్తే శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ పాలిసెట్ ఏపీఆర్ చేసి ఉంటుంది. దాంట్లో వీడియో లెసన్స్ ఉంటాయి. మీకు చాప్టర్ వైజ్గా వీడియో క్లాసెస్ ఉంటాయి. అండ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, జస్ట్ ఓన్లీ మినిమం 10 రూపీస్ మీరు పే చేస్తే అంటే మీకు ఫ్రీగానే ఇవి వీడియోస్ చూసుకోవచ్చు. ఎవరైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాలంటే మీకు ఎలా ప్రాసెస్ ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టిట్యూట్ నెంబర్స్ కాల్ చేయండి. మీకు కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ నెంబర్ కాల్ చేస్తే మీరు ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ఎలా కావాలో చెప్తారనమాట.